ఇంత మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దరిద్రంలో దరిద్రం ఇదొక దరిద్రం. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మనం ఈరోజు విలేజ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. కార్ తీసుకొని పోతున్నాం. నేను డ్రైవింగ్ చేయడానికి పోతున్నా, నేర్చుకోవడానికి. వాడు కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నాడు. వెళ్దాం. మీరు చూసిరు కదా మన ఫస్ట్ వీడియోలో కూడా ఉండే, ఫ్రెష్గా అనిపించట్లేదు, అంటే నిద్ర సరిపోలేదు. దానివల్ల కొంచెం హెడేక్గా కూడా ఉంది. ముందుకెళ్ళి కొంచెం టిఫిన్ కొంచెం స్ట్రాంగ్గా చేస్తే సెట్ అవుతుంది. నైట్ పడుకోవడానికి 4:30 అయింది. మార్నింగ్ 8 వరకు లేచేసా. అలా నిద్ర సరిపోలేదు, మూడు బాగాలేదు, బాగా అనిపించట్లేదు, కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. ముందుకెళ్ళి చూద్దాం. కళ్ళు తెరుచుకోవట్లేదు, బాగా నిద్ర వస్తుంది. కొంచెం సేపు పడుకుందాం. అప్పటి వరకు సిటీ దాటేస్తాం. సిటీ దాటేసి ఇక నేను తీసుకుంటా. గుడ్ నైట్. వచ్చేస్తాం. ఇప్పుడు వరకు నేను డ్రైవ్ చేసుకొచ్చా. ఇప్పుడు వీడు తీసుకున్నాడు. అంటే ఇక్కడ కొంచెం రష్ ఉంటుంది ఎక్కువ, మనకు పెద్దగా రాదు. సో అందుకే ముందుకెళ్ళి తీసుకున్నాం. ఇంకా అంటే భయం వేస్తుంది లోపల, కొంచెం నర్వస్గా ఉన్నా. నేను ఫస్ట్ నడిపిన కార్ నుంచి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో అలా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ అక్కడ రూమ్ దగ్గర క్లీన్ చేసుకురా అంటే ఇక్కడ రోడ్డు మీద వచ్చి క్లీన్ చేస్తుండేడు. ఎటోడు కార్ మెయింటెనెన్స్ తెలీదు, బొక్క తెలీదు. ఇక మొత్తం దుమ్ము దుమ్ము గలీజ్ అవుతుంది కార్ మొత్తం. వికారాబాద్ దాటి వచ్చేసినాం ముందు, కానీ నిద్ర మాత్రం మామూలుగా రావట్లేదు. నిజంగా 2-3 డేస్ నుంచి నిద్ర సరిపోవట్లేదు. కొంచెం బాడీలో ఎనర్జీ కూడా లేదు. మనం వీడియో తీస్తే ఒక వైబ్లో తీస్తాం, కానీ అంత ఎనర్జీ లేదు, అంత స్ట్రాంగ్గా వాయిస్. అండ్ ఫుడ్ కూడా తినలేదు. ఫుడ్ తిందాం, ఇక డైరెక్ట్ తాండూరుకి వెళ్ళే తిందాం. నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు వీడు ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని పికప్ చేసుకోవడానికి వచ్చిండు. సో నేను తాండూరుకి వెళ్ళిపోతా. తాండూరు నుంచి రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. ట్రైన్కి వీడిని ఊరికి పంపించేద్దాం, మనం వెళ్ళిపోదాం హైదరాబాద్కి. చూద్దాం ఇక.
యాక్చువల్ నేను మాత్రం జస్ట్ డ్రైవింగ్ కోసమే వచ్చా. అవ్వట్లేదు, బాగా నిద్ర వస్తుంది. అండ్ నేను లాస్ట్ టైం కూడా రెంట్ కార్ తీసుకొని డ్రైవ్ చేసా. ఆ వీడియో చేయలేదు యాక్చువల్లీ, ఆ రోజు నాకు టైం దొరకలేదు. సో అలా నేను వీడియో చేయలేదు, చాలా బిజీగా ఉండే ఆ రోజు. నాకు సడన్గా తెలిసి నాకు సడన్గా తెలిసింది, మా వీళ్ళు ఉంటారు కదా బ్రోకర్, మనం డ్రైవింగ్ లైసెన్స్ చేపిస్తాం కదా, ఏజెంట్ కాల్ చేసిండు సడన్గా, రేపు నీ ట్రాల్ ఉంది వచ్చేయంటే ఇక మండే మధ్యాహ్నం 1కి అలా కాల్ చేసిండు. ఇక నేను అప్పుడే బండి తీసుకొని బయలుదేరిపోయా, 1 or 12కి మేబీ 12కి అనుకుంటా. ఇక అప్పుడే బండి తీసుకొని బయలుదేరి ఇక 4 వరకు రీచ్ అయిపోయా తాండూరుకి రీచ్ అయిపోయి నేను ఆడికి వెళ్ళి రెంట్కి కార్ తీసుకున్నా. కార్ తీసుకొని నైట్ 10 వరకు నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తూనే ఉన్నా. రెంట్ వచ్చేసి 1000 రూపీస్, డీజిల్ వేసుకున్న దాంట్లో 500ది. ఇక నైట్ 10 వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నా, తిప్పుతూనే ఉన్నా. మార్నింగ్ లేచి వెళ్ళి ఇక రైడ్ కొట్టేసిన. నాకు టైమే దొరకలేదు ఆ రోజు, అసలు ఫుడ్ కూడా తినలేదు. అలానే చాలా ఇబ్బంది అయింది. సో అలా వీడియో చేయడం కుదరలేదు ఆ రోజు నాకు. ఫైనల్లీ రైడ్ అయితే కొట్టేసిన. ఇంకో 2 వీక్స్లో డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అన్నాడు, చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు 1 వీక్ అయిపోయింది, ఇంకా ఏం అప్డేట్ రాలేదు, చూద్దాం. ఈ గ్లాస్ మొత్తం పగిలిపోయింది ఇంతగానం, ఇంత మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దరిద్రంలో దరిద్రం, ఇదొక దరిద్రం. వెళ్దాం, ఇక స్టార్ట్ చేద్దాం. ఇంటికి కూడా లాక్కుంది అమ్మ. ఏడికెళ్ళిరు అందరూ, కీలేదు. ఫుల్ ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, అన్నీ ఒకటేసారి అవుతున్నాయి. సో చెల్లి చేనులు ఉందంటే చేనుకి వచ్చా. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చేనుకి వచ్చినప్పుడు మొత్తం ఉల్లిగడ్డలు, నారు, శనగలు మొత్తం చిన్నగా ఉండే కదా. ఇప్పుడు శనగలు కూడా కాయలు వచ్చేసినాయి. సారీ అమ్మ, శనగలు వచ్చేసినాయి. ఇప్పుడు తాళం తీసుకొని వెళ్తున్నా ఇంటికి వెళ్ళి తిందాం, తిని కొంచెం రెస్ట్ తీసుకుందాం. మా ఫ్రెండ్ గాడు కాల్ చేస్తా అన్నాడు బయలుదేరే టైంలో. వాడు కాల్ చేస్తే ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఈరోజే. అవును, సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు అబ్బా? సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ డ్యూడ్. తింటున్నా ఇప్పుడు అన్నం,
టమాటా చట్నీ ఉంది, తినేసి వెళ్దాం ఇక. మనోడు వస్తే కాల్ చేస్తాం. అయిపోయింది ఇక. మనోడు కాల్ చేసిండు, మనకు వస్తున్నాడంట. మనం కూడా బయలుదేరాలి. ఇలా వచ్చి వెళ్ళిపోతే ఇంటి నుంచి చాలా బాధేస్తుంది నిజంగా, ఎలానో అనిపిస్తుంది. కానీ తప్పదు, వెళ్ళాలి. కీ అంట అత్తకి ఇచ్చేద్దాం, ఇచ్చేసి వెళ్దాం. మనోడు వస్తుండంట. వీళ్ళు అత్త వాళ్ళ ఊరికి వచ్చాము. ఇప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. నాకు దబ్బాంచి నిద్ర వస్తుంది. దబ్బా అంటే చెప్పకూడదు. 2 days నుంచి నిద్ర లేదు సరిగ్గా. అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఏంటో. రెస్ట్ చేసుకున్నాం ఫస్ట్. మన గుడ్ నైట్. మా వాళ్ళకు హైదరాబాద్లో సరుకులు దొరకనట్టు ఈడికెళ్ళి తీసుకెళ్తారు అందరూ. అక్కడ ముందున్నారు వాళ్ళు. వచ్చా ఇక్కడ సంత జరుగుతుందని ఈడికెళ్ళి తీసుకుపోతారు అందరు. గమ్మత్ చేస్తున్నా. హైదరాబాద్కి వెళ్ళి ఈడికెళ్ళి తీసుకోవడం ఏదో మరుడీసు. ఇంటికైతే వచ్చేసిన. కొంచెం ఇక కార్లో పడుకున్నా, అవ్వలేదు, బాడీ సపోర్ట్ చేయలేదు. పడుకున్నా, వచ్చి ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకుంటా. మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.